కాఫీ విత్ శోభ కాదు, కామెడీ విత్ శోభ అని చెప్పిన. తప్పు చెప్పారు. ఎందుకని? నేను చెయ్యం కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు కాఫీ విత్ శోభ. ఫస్ట్ టైం బుకే ఇస్తున్నారా శోభా గారు? మిమ్మల్ని బిగ్ బాస్ లో చూసానండి. అందరూ అంటారు మీరు ఫైర్ బ్రాండ్ అని. సో అందరికి ఆ మాత్రం ఫైర్ కావాలి. చుక్కలు ఎన్ని ఉన్నా సరే చందమామ ఒకటే ఉంటది. ఆ చందమామ మీరే అండి. మీకోసం మా అమ్మ నాన్నే కాదు, నా పిల్లని కూడా వదిలేసి వచ్చేస్తా. అయ్యో సో మేడం, మిమ్మల్ని బిగ్ బాస్ లో చూసాం మేడం. నిజంగా మీరంటే మాకు చాలా ఇష్టం. మీరు ఒకే హౌస్ లో 98 days ఉన్నారు. అన్న ఒకటే హాస్పిటల్ 1 or 2 days ఉన్నారు. కూర్చుందాం కదా. సో కూర్చొని హ్యాపీగా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. మేము కూర్చుందాం అన్నది మా కోసం కాదు మేడం. అందమైన పదాలు కందిపోతాయి. చాలు ఇంకా అయితే కూర్చుందామా? సో ఏంటంటే ప్రతిసారి మా షోకి గెస్ట్ వస్తారు కాబట్టి నేనే ఎక్కువ మాట్లాడుతుంటాను. నాకు ఇప్పుడైతే ఒకటి అర్థమైంది ఏంటంటే, నాకు మాట్లాడడానికి ఏం లేదు, మొత్తం అంతా మీరే మాట్లాడతారు కాబట్టి. మీరు ఎపిసోడ్ రాసుకోపోతే రాసుకోలేదని చెప్పండి. మీ లేదు ఆల్రెడీ రాసి కొన్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాం. కానీ రాసి పెట్టారండి రంభ గారిని. అరే తుప్పా చదవా పిలుస్తున్నారు చూడు. మీకు అర్థం కాలేదు కదా మేడం? రాసి పెట్టారు అన్నారు కదా. హీరో రాశి గారు ఆవిడ చెన్నైలో ఉన్నారు. ఈయన వెళ్ళిపోయారు ఆవిడ దగ్గరికి. రాసి పెట్టారు, రమ్మ పెట్టారు, ఈయన పక్కన పెట్టే వరకు పెడుతూనే ఉంటారు. కొంచెం ఇలాంటి పంచ్లో నేను చాలా వీక్ అన్నమాట. మీరు లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు? ఈ మధ్య కొంచెం హెల్త్ ఇష్యూస్ అందరికీ తెలిసింది. సో హెల్త్ అంటే చాలా బాగుందని చూస్తున్నారు కదా. నా హెల్త్ సెట్ అవడానికి సుమన్ టీవీ అండ్ నా తమ్ముడు అండ్ మా ఆర్టిస్టులు అందరూ సపోర్ట్ చేశారు. మెయిన్ పబ్లిక్, మీ అందరికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేనైతే హ్యాపీగా ఉన్నానండి. చూస్తేనే తెలుస్తుంది నిజంగా. అండ్ నోకరాజు గారు, మీరు ఎలా ఉన్నారు? లైఫ్ ఎలా ఉంది? గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉన్నారు? ప్రస్తుతానికి చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎందుకంటే తమ్ముడు ఏది చెప్పుకోలేడు. తమ్ముడికి 4 తక్కువ. బట్ నేను చెప్తాను తమ్ముడు ప్రాబ్లమ్స్ ఏంటంటే, హెల్త్ కొంచెం పాడైంది. షుగర్ 450 దాకా ఉంది. అండ్ తర్వాత ఎన్ని దారుణాలు సార్. ఎన్ని చెప్పాలి చెప్పు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని గర్ల్ ఫ్రెండ్ అయితే తెలుసు కదా. నాకు అసలు గర్ల్ ఫ్రెండే లేదు మేడం. అంటే గర్ల్ ఫ్రెండ్ లేదు, బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్నారు. మండుతున్నట్టుంది. ఓకే, మీ ఎంట్రీ అనేది పటాస్ నుంచి అయింది. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ అన్నింట్లో అసలు అదరగొడుతున్నారు, నో డౌట్. సో మీ పరంగా చూసుకున్నట్టయితే మీకు జబర్దస్త్ అనేది మంచి లైఫ్ ఇచ్చిందా, ఆర్ ఎల్స్ పటాస్ మీకు లైఫ్ ఇచ్చిందా? మనం ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చాం అది గుర్తుపెట్టుకోవాలి కాబట్టి. సో పటాస్ జబర్దస్త్ అని కాదు మేడం. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది జీ తెలుగు కామెడీకి వెళ్ళాడు. సో ఆ షో ద్వారానే నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది. సో దానివల్ల నేను ఇప్పుడు వరకు గెడ్డని. నాకు ఎక్కడ పేరు వచ్చింది అంటే పటాస్ లో కొంచెం మంచి పేరు వచ్చింది. ఇంకా అక్కడ నుంచి జబర్దస్త్, తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ నిలబెట్టింది రోడ్డు మీద. మీకు జబర్దస్త్ లైఫ్ ఇచ్చిందా, ఆర్ ఎల్స్ శ్రీదేవి డ్రామా కంపెనీ లైఫ్ ఇచ్చిందా? అమ్మ ఇచ్చింది నాకు ఏది లైఫ్ ఇవ్వలేదండి. మా వైఫ్ నాకు లైఫ్ ఇచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.